కేసీఆర్ కొడుకైతే సీఎం చేయాలా? కేటీఆర్ నాయకత్వాన్ని అస్సలు ఒప్పుకోం. కారు పార్టీకి అసలైన లీడర్లం మేమే. గతంలో హంపీలో బీఆర్ఎస్ నేతల సీక్రెట్ మీటింగ్. నల్గొండ కీలక నేత పార్టీ ఇస్తున్నాడని అక్కడకు జంప్. కొత్త పార్టీ పెట్టాలని ముందుగా నిర్ణయం. వర్కౌట్ కాక బీజేపీలోకి వెళ్లాలని ప్లాన్. కవితకు అప్డేట్స్ లో మరో సంచలన పోస్ట్. బీఆర్ఎస్ పార్టీలో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తున్నది. ఇప్పటికే ఆ పార్టీకి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత రాజీనామా చేశారు. అనంతరం బీఆర్ఎస్ లో కీలక నేతల మీద సోషల్ మీడియాలో కవిత మద్దతుదారులు దాడి కొనసాగుతూనే ఉన్నది. కారు పార్టీలో కీలక నేతలపై రోజుకో లీక్ ఇస్తున్నారు. తాజాగా మరో సంచలన విషయాన్ని కవితకు అప్డేట్స్ పేరిట ఉన్న ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే గతంలో మరి కేసీఆర్ కొడుకైతే సీఎం చేయాలన్నా హంపీలో మీటింగ్ పెట్టుకున్నారు. వీళ్ళంతా సీక్రెట్ మీటింగ్ పెట్టుకొని ఇక కూలతోద్దామన్న ఆలోచనే. ఇక కేటీఆర్కి ఇస్తా అంటే మేమెందుకుంటామని. ఇప్పటికి కూడా కేటీఆర్ నాయకత్వంలో పనిచేసేందుకు ఎవ్వరు కూడా సుముఖంగా లేరు. ఏంటంటే కేసీఆర్ ఉన్నాడు కదా, కొద్ది రోజులు కేసీఆర్ పోయినాక చూద్దాం అన్న ఆలోచనతో ఉన్నారు. ఆల్రెడీ కేసీఆర్ రాజకీయాల నుంచి తప్పుకున్నాడు. ఆ విషయం అందరికీ తెలియదు. ఎవ్వరన్నా క్లియర్గా ఆలోచించుకోరు. కేసీఆర్ ఒకవేళ యాక్టివ్గా ఉంటే ప్రజలలోకి వచ్చి పబ్లిక్ మీటింగ్ పెట్టి ఏదో ఒకటి మాట్లాడేటోడు. కనీసం నెలకొక్కసారన్నా. వస్తలేడు, రానిస్తలేరు. అది ఆలోచన చేసుకోవాలి. బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు కూడా ఆలోచన చేసుకోవాలి. కొంతమందికి అర్థమైంది, అందుకనే కేసీఆర్ దగ్గర కూడా పోతలేరు కలుస్తందుకు. ఎందుకంటే ఇంకా ఈ కొంతమంది నాయకులు కలుస్తందుకు పోతలేరు అంటే వేరే పార్టీలో చేరే ముందు ఏం చేస్తారంటే నాయకులు సైలెంట్గా ఉంటారు. కొద్ది రోజులు సైలెంట్గా ఉండి 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 ఏం చేస్తారంటే రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది కాబట్టి మేము ఆయన పరిపాలన భాగస్వాములం అయిదామని పోయి మేము పార్టీలో చేరినామని చెప్పేసి క్లియర్గా చెప్పుకుంటూ వస్తారు. అదే జరుగుతుంది. బీఆర్ఎస్ ఉండదు, అది గుర్తుపెట్టుకోరు. ఏం చేసినా ఇప్పుడు కేటీఆర్ అనే వ్యక్తి అహంకారి. ఆయన మైకులు ఆన్ అయితేనేమో, కెమెరాలు ఆన్ అయితేనేమో ఒక లాంగ్వేజ్ వస్తుంది బయటికి. ఆ కెమెరాలు ఆఫ్ అయితే ఇంకో లాంగ్వేజ్ ఉంటుంది. ఇంక ముగ్గురు ఉంటారు, రాము, రెమో, అపరిచితుడు. 3 క్యారెక్టర్లు ఉంటాయి కేటీఆర్లో. అపరిచితుడేమో నైట్ బయటపడతాడు, నైట్ అపరిచితుడు, రెమో బయటపడతాడు. పొద్దుగాల మొత్తం రాము ఇక భక్తి శ్రద్ధలతోని దండం పెట్టుకుంటా మర్యాదలు కొంతమందిని. అప్పుడప్పుడు రాము, రెమో, అపరిచితుడు. ఈ రకమైన క్యాండిడేట్ అన్ని క్యారెక్టర్లు ఉన్న దగ్గర ఎవడన్నా పనిచేస్తాడా? ఎవరు చేయడు. అందుకనే ఎంతసేపటికి భయపడుకుంటూనే ఉంటారు. మొన్న చూసిరు కదా గువ్వల బాలరాజు పార్టీల నుంచి బయటికి వచ్చినాక మాట్లాడుతుంటే ఎంత క్లియర్గా మాట్లాడుతున్నాడు, అంత మెచ్యూర్డ్గా మాట్లాడిండు. నేను గతంలో బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మాట్లాడుతుంటే భజన చేస్తున్నాడులే అని అనుకున్నాం. కానీ బయటికి వచ్చినాక మాట్లాడినాక ఆ మాటలు వింటే బాని అమ్మ ఎన్ని రోజులు ఇంత అవస్థపడ్డరా, ఇంత బాధపడుకుంటున్నాడు ఆ పార్టీలా అని అనిపించింది. మీరు ఎక్కడన్నా ఇనుర్రి గువ్వల బాలరాజు అని చెప్పేసి బీజేపీలో చేరినాక మాట్లాడిన మాటలు ఒకసారి వింటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎవడు పని చేయడు. ముందు బయటకు వచ్చిన వాళ్ళే బంగారు కొండలు అందులోకెళ్ళి